ఫారెన్లోనే లేదంటే ఇంకో దగ్గర 498 ఇష్యూ అయింది. ఆవిడ బయటకు వచ్చేసారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక కేసు అంటే ఇంటికి వెళ్తే తిట్టాడనో లేదా కొట్టాడనో ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ కానీ మోటివేషన్ అక్కడే కనిపిస్తుంటది కదా. డిఫెన్స్ ఊరుకోరు కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలోనూ యూకేలోనూ ఆస్ట్రేలియాలోనూ ఎక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడ తీసుకోవాలి. వాస్తవంగా వాళ్ళు డైవర్స్ అక్కడ కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకు ఇండియాలో ఉండే ఏ డైవర్స్ యాక్ట్ ప్రకారమైనా కానీ ఇప్పుడు బర్డన్ అక్యూజ్డ్ మీదకి వెళ్తుంది. సో వేర్ దేర్ ఇస్ రైట్ అంటే ఆవిడ కేసే రైట్ ఉంది, నాకు రెమెడీ ఉంది. ఎన్ఆర్ఐ అల్లుడు అనగానే చాలా మంది వాడు దేశంలోనే పెద్ద ఇది అనుకుంటారు. అవును, అమ్మాయిని తీసుకెళ్తాను అంటాడు, పెళ్లి చేసుకుంటాడు, వీసా పంపిస్తాను, జంప్ అవుతాడు. అవును, రాడు. ఇంకా అటువంటి కేసులు ఎలా నిలిచాలి? రీసెంట్గా అది లక్కీగా కాంప్రమైజ్లో తేలిందండి. ఆ కేసు నేనే డీల్ చేశాను ఆ వైఫ్ తరఫున. అక్కడ ఇంకో పాప కూడా పుట్టేసింది అతనికి. దాదాపు 4 సంవత్సరాలు అతను ఇండియాకి రాలేదు. కరెక్ట్ అండి, అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నాడు, అమ్మాయి సఫర్ అవుతుంది. ఇంకా ఆఖరికి అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ అవుతాడు. అతను అరెస్ట్ అవ్వకుండా అతను బయటపడచ్చు. మళ్ళీ మీకే కాల్ చేయమంటారు. ఎన్ఆర్ఐ భర్తలు వేధింపులు తట్టుకోలేక చాలా మంది అమ్మాయిలు ఇక్కడ సఫర్ అవుతుంటారు. అత్తామామల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. పాపం వాళ్ళకి ఆప్షన్ లేదు కదండి. కానీ అది అన్యాయం కదండి సార్. అది చాలా అన్యాయం. అది అంటే వీళ్ళకుండా ఆప్షన్ ఏంటి చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి కూడా? సార్ కొంతమంది మ్యారేజ్ బ్యూరోలో వచ్చేస్తారండి. అబ్బాయి శాలరీ ప్యాకేజ్ చూసుకొని కంపెనీ చూసుకొని వీళ్ళు కూడా ఫ్యాన్సీ నంబర్స్ చూసుకొని కమిట్ అవుతారు. అవును, కానీ కమిట్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. అవును, అటువంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం రంగుల ప్రపంచాన్ని ఊహించుకోవడం మానేయాలి. నెలకి 8 లక్షలు 10 లక్షలు జీతం అట్లాంటి అంటే అనుభవించి తీరాలి. ఒక విదేశం నుంచి వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి? ఇండియాలోనే ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. ఈ డిటెక్టివ్ ఏజెన్సీస్ని హైర్ చేసుకొని కులం పెళ్లిళ్ళకి పెట్టుకున్న డిగ్నిఫైడ్ పేరే అరేంజ్డ్ మ్యారేజ్ అని. వెల్కమ్ టు లాయర్ సాబ్. భార్యాభర్తలు విదేశాల్లో ఉంటే అక్కడ ఏవైనా కుటుంబ కలహాలు వస్తాయి, ఇద్దరి మధ్యన విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటే, విడాకులు ఇవ్వాలని భావించుకుంటే ఆ విదేశాల్లో ఉన్న కోర్టులోని సంప్రదించవచ్చా? లేదు వివాహం జరిగిన ప్రాంతంలోనే వెళ్ళాలా? లేదు ఇండియా వచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గర కేసు పెట్టుకోవాలా అనే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన ఒక సెన్సేషనల్ కేసులో హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి విషయాన్ని శ్రీకాంత్ గారు అని తెలుస్తుంది. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, భార్యాభర్తలు ఇక్కడే పెళ్లి చేసుకుంటారు, కానీ అమెరికా లండన్ ఎక్కడో దగ్గర సెటిల్ అవుతారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చిన్న పొరపచ్చలు రావడం, ఇంకా ఇష్యూ పెరిగిన తర్వాత ఎందుకు లేని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళాలని చూసుకుంటారు. అటువంటి సమయంలో ఆ ప్రాంతంలోనే కోర్టులో ప్రొసీడ్ అవ్వచ్చా? లేదు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ పెళ్ళైందో సొంత ప్రాంతంలోనే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చా మ్యూచువల్ డైవర్స్ అయితే? లేదు అమ్మాయి ఆయన మీద కేసు పెట్టాలనుకుంటే డౌరీ హెరాస్మెంట్ అక్కడున్న ప్రాంతంలో పెట్టాలా, లేదు తిరిగి ఇండియాకి వచ్చి పెట్టుకోవచ్చా? మూడో పాయింట్, ఒకవేళ అక్కడే కేసు పెట్టారనుకోండి, కేసు నడుస్తున్న టైంలో ఆవిడ ఇండియా వచ్చి ఆయన ఇండియాకి రాకుండా అడ్డుకోవడానికి ప్లాన్ చేయొచ్చా? లేదు అక్కడ విదేశాల్లో జరుగుతున్న కేసుని అక్కడ బ్రేక్ చేయడానికి ఇక్కడ కోర్టును ఆశ్రయించా? ఈ ప్రశ్నల మీద ఇటీవల జరిగిన ఒక కేసు హైకోర్టుకు ప్రత్యేకంగా డైరెక్షన్ ఇవ్వడంతో ఆ కేసులో కొంచెం అంటే బాధితుడికి తరపున మీరు వాదించారు కాబట్టి ఏం జరిగింది, ఆ కేసు వివరాలు, వాళ్ళు కంప్లైంట్ పేరు మాకు రివీల్ చేయకుండా అసలు ఏం జరిగింది చెప్పండి. ఫ్యామిలీ కేసుల్లో అండి బాధితులు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇద్దరు బాధితులే, ఇద్దరు బెనిఫిషరీసే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కేసెస్లో ఏమవుతుంది అంటే అది న్యాయం కోసం తక్కువ, ఈగో కోసం ఎక్కువ జరుగుతుంటుంది. ఈ సాధారణంగా ఇలాంటి కేసులే చూస్తూ ఉంటాం ఫ్యామిలీ కేసుల్లో. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికాలోనూ యూకేలోనూ ఆస్ట్రేలియాలోనూ ఎక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కడ తీసుకోవాలి. వాస్తవంగా వాళ్ళు డైవర్స్ అక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే ఈవెన్ హిందూ వివాహ చట్ట ప్రకారమైనా కానీ, లేదంటే మనకు ఇండియాలో ఉండే ఏ డైవర్స్ యాక్ట్ ప్రకారమైనా కానీ ఫారిన్ కంట్రీస్లో డైవర్స్ తీసుకోవడం అనేది అది లీగల్లీ పర్మిసిబులే. అయితే మీరు ఇందాక ఇక్కడ హైకోర్టు ఇన్వాల్వ్ అండి, ఇద్దరికి మన హిందూ వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నా అక్కడ డైవర్స్ తీసుకోవచ్చు. ఎస్, కానీ ఇక్కడలాగే టైం ఎంత అవుతుంది, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటంటే? లేదు, అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం కుదరదు. అక్కడ లోకల్ లాస్ ప్రకారం కరెక్టే. దానికి టైం బాగుంటుందా? లేదంటే ఇండియా లేదు 1 year తర్వాతన, అంటే హిందూ లాలో అయితే 1 year తర్వాత, అక్కడైతే అలాంటి క్లాజులు లేవు. కాబట్టి అకార్డింగ్ టు హిందూ మ్యారేజెస్ అది వ్యాలిడ్ అవుతుందా అంటే 1 year లోపల తీసుకుంటే కాకపోవచ్చు. అలాంటి కేసు బహుశా నేను చూడలేదు. బట్ 1 year తర్వాత అయితే ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ తీసుకున్నా కానీ అది వ్యాలిడ్ డైవర్సే అవుతుంది. అంటే మన దగ్గర మ్యూచువల్ డైవర్స్ కంటే గతంలో 3 నెలలు 6 నెలలు ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు అది కూడా అవసరం లేదని చెప్పారు కాబట్టి
అంటే ఫస్ట్ 1 year మ్యాండేటరీయే, ఫస్ట్ 1 year మ్యాండేటరీయే. అచ్చా 1 year తర్వాత ఫైలింగ్ డేట్ దగ్గర నుంచి ఒక 6 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. 6 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవిడెన్స్ వేసుకోవడం అలా ఉండేది. ఇప్పుడు ఆ 6 నెలలు అవసరం లేదు అనేది డైరెక్షన్. అంటే ఫస్ట్ 1 year చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే మ్యూచువల్ డైవర్స్ అంటే మీరు అన్నట్లుగా ఫారెన్ లో కోర్టుకు వెళ్ళి చేసుకోవచ్చు. ఎస్, కానీ కంటెస్ట్ కూడా అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకోండి. కంటెస్ట్ కూడా చేయొచ్చు అక్కడ. ఫారెన్ కోర్టులో మ్యూచువలే కాదు, ఇద్దరు కంటెస్ట్ చేసి అక్కడ వాదోపవాదాలు జరిగిన తర్వాత డైవర్స్ కూడా తీసుకోవచ్చు. సో అది వ్యాలిడే. అంటే హస్బెండ్ అక్కడ ఉన్నారనుకోండి, ఆమె వెళ్ళి నన్ను వేధిస్తున్నాడని ఫారెన్ లో కోర్టుకి వెళ్ళొచ్చు, కరెక్ట్. కానీ హస్బెండ్ ఇండియాలో ఉండి ఆమె అక్కడ ఉండి ఇక్కడ నుంచి ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆమె ఎలా ఏమవుతుందంటే కాజ్ ఆఫ్ యాక్షన్ 2 దగ్గరలో వస్తుంది. ఇండియాలో కూడా కేసు వేయచ్చు, అక్కడ కూడా కేసు వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వీళ్ళిద్దరు ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ఇండియాలో కూడా కేసు పెట్టుకోవచ్చు. అంటే మ్యారేజ్ ఇక్కడ జరిగింది కాబట్టి, తను ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలా కేసెస్లో ఉమెన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కేసెస్ని కంటెస్ట్ చేయొచ్చు అనేది మనకు ఉంది. అంటే అక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, 2 జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన హైకోర్టు ఇన్వాల్వ్ అయిన కేసులో ఏమైంది అంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఏదో గొడవలైన మధ్యలో విడిపోయారు. హస్బెండ్ వచ్చేసి ఫారిన్ కంట్రీలో డైవర్స్కి అప్లై చేశారు. అదే సమయంలో భార్య కూడా ఇండియాకి వచ్చి ఇక్కడ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేసి దాదాపుగా అదే సమయంలో తను కూడా ఇక్కడ ఇండియాలో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసి ఇంకో కేసు వేసింది. భర్త ఫారిన్ కంట్రీలో నాకు వ్యతిరేకంగా డైవర్స్ కేసు వేయడానికి వీల్లేదు, ఆ కేసును ఆపండి అని చెప్పేసి ఇండియన్ కోర్టుని ఆశ్రయించింది. ఫారిన్ కోర్టులో కేసుని ఇండియాలో చేయించాము. ఫారిన్ కోర్టుని ఇండియన్ కోర్టు ఆదేశం చేయడానికి వీల్లేదు, కానీ వ్యక్తికి ఆదేశం ఇవ్వచ్చు. అంటే ఇతను భారతీయుడు కాబట్టి, పెళ్ళి ఇక్కడ జరిగింది కాబట్టి, ఈ కోర్టుకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వడానికి లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే కోర్టును ఆపమని చెప్పి కోర్టుకు డైరెక్షన్ ఇవ్వడానికి ఇండియా కోర్టులో ఏ కోర్టుకి కూడా ఏ రైట్ లేదు, కానీ వ్యక్తికి ఇవ్వచ్చు. సో భర్తని ఇండియన్ కోర్టు, ఇక్కడ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది, మీరు ఫారిన్ కంట్రీలో ప్రొసీడ్ అవ్వడానికి వీల్లేదు అని. ఆ సమయంలో వీళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగినప్పుడు హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశాం. ఫ్యామిలీ కోర్టుకి ఈ రైట్ లేదు, ఫ్యామిలీ కోర్టు ఇలాంటి ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆపాయి అని చెప్పి మనం దానికి ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఒక కాంప్రమైజ్డ్ కండిషన్కి హైకోర్టులో వాదించే క్రమంలో అదర్ సైడ్ కూడా ఇది ఫ్యామిలీ కేసు కదా, ఇప్పుడు మనకున్న ఉజ్జల్ భుయన్ గారు అప్పుడు సీజే కాలేదు ఇంకా అప్పటికి, వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమన్నారంటే ఫ్యామిలీ కేసెస్ కాబట్టి ఇప్పుడు నేను దీన్ని స్టే తీసేసినా కానీ మళ్ళీ మీకు కింద కోర్టులో అది తేల్చుకోవాల్సిందే, ఫ్యామిలీ కోర్టు స్టే ఇచ్చింది, ఆ స్టేని నేను కొట్టివేస్తాను, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మీ ఇద్దరికి, కాబట్టి నేను ఈ 3 నెలల్లోగా కేసుల్ని ఫ్యామిలీ కోర్టు తేల్చేయాలి అన్నట్టు డైరెక్షన్ ఇస్తాను, ఈ 3 నెలల లోపల తేల్చేయండి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది. సరే మేము ఒప్పుకున్నాం, సరే ఒకసారికి వన్స్ ఫర్ ఆల్ గొడవ తీరిపోతుందని. ఫ్యామిలీ కోర్టు వరకు ఆయన అక్కడే ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నారు. ఈ హస్బెండ్ ఫారిన్ కంట్రీలోనే ఉన్నారు, కానీ వైఫ్ మాత్రం ఇండియాకి వచ్చేసారు కేసు కంటెస్ట్ చేయడానికి. అప్పుడు ఏమైంది అంటే బహుశా మన సౌత్ ఇండియాలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ టైం అది వరకు ఏంటంటే ఆన్లైన్లో మ్యూచువల్ డైవర్స్లు మాత్రం ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కలిగించారు 2016-17 తర్వాత నుంచి. ఆన్లైన్లో ట్రయల్ జరగలేదు ఎక్కడ కూడా ఫ్యామిలీ కేసుల్లో పర్టికులర్గా, ఓన్లీ స్పెషల్ కేసెస్లో కొన్ని ముంబైలో అక్కడెక్కడ జరిగింది. అయితే ఇక్కడ మేము ఒక పిటిషన్ వేసి అసలు హస్బెండ్ ఇక్కడికి రావడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి ఆన్లైన్లోనే ట్రయల్ చేయాలి అని వేసాం. అప్పుడు దాకా జరగలేదు, కానీ కోర్టు చాలా సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత కోర్టు మాకు ఫేవరబుల్ ఆర్డర్. ఎందుకంటే ఆయనకి రావడానికి ఇబ్బంది అంటే తనకుండే వ్యక్తిగతమైన కారణాల వల్ల, కెరియర్ కారణాల వల్ల రాలేకపోయారు. అరెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల ఇష్యూస్లో ఇంతకుముందు క్రిమినల్ కేసుల్లో కూడా చూడనటువంటి ట్విస్ట్లు, అసలు హెరాస్మెంట్లు ఫ్యామిలీ కేసుల్లో చూస్తున్నాం. ఇవేవి జరగదు అనుకున్నప్పుడు ఏదో ఒక కేసు వేసి అతను అరెస్ట్ చేయించాలి, 4 రోజులన్నా జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఈ కేసులు ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసులు అయితే సాక్షాత్తు ప్రేయర్లోనే ఫ్యామిలీ కేసు ప్రేయర్లోనే ఇతన్ని జైల్లో పెట్టండి అని చెప్పేసి ప్రేయర్లో రాశారు ఆవిడ. అంటే ఎలా ఉంటుందో చూడండి. అంటే ఆయన ఎంత అలా వేధించిపోతే ఆమె నిర్ణయం తీసుకుంటారు. అయి ఉండొచ్చు, ఆయన వేధించారా లేదా అనేది మనం నిర్ణయించలేము.
ఫ్యామిలీ కోర్టులో నేను ఇదివరకు కూడా మనకు చెప్పున్నాను, ఫ్యామిలీ కేసుల్లో హస్బెండ్ వైఫ్ విషయాల్లో ఏం జరిగింది అనేది మూడో వ్యక్తి ఎప్పటికీ డిసైడ్ చేయలేడు. ఈయన వేధించుండొచ్చు, వేధించకపోయి ఉండొచ్చు, ఆవిడే వేధించుండొచ్చు, తిరిగి కేసులు పెట్టుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, మనం డిసైడ్ చేయలేదు దాన్ని. సో అట్లా ఆయనకి వ్యక్తిగతమైన కారణాల వల్ల రాలేకపోయారు, నిజంగా వ్యక్తిగతమైన కారణాల వల్ల రాలేకపోయారు. అది కోర్టు అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి దాంట్లో. తర్వాత మాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఆన్లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయించాం. అంటే ఆయన ఆన్లైన్లో వచ్చి, కానీ మన టైంకి వాళ్ళ టైంకి డిఫరెన్స్ ఉంది కదా. ఉంటుంది. అప్పుడు అక్కడ ఇండియన్ హై కమిషన్లో ఒక ఆఫీసర్ని నియమించి, ఇక్కడి నుంచి రిమోట్ పాయింట్ కోఆర్డినేటర్ నియమించి, ఇక్కడి నుంచి ఫ్యాక్స్ పంపించి, అక్కడ ఆయన సిగ్నేచర్స్ చేసి, అక్కడ హై కమిషనర్ ఆఫీసర్ ఈయన కాదా అని చెప్పేసి చూసి ఇద్దరికి ఉండే కామన్ టైమింగ్ ఒకటి సెలెక్ట్ చేసి ముందుగానే ఒక వారం ముందు నోటీస్ ఇచ్చి అలా చేయడం జరిగింది. అంటే మన కోర్టు ఆయనకు అనుకూలంగా ఉండదు కదా, మన టైమింగ్స్లో ఉంటారు కదా. మన టైమింగ్స్లోనే జరిగింది, ఇండియన్ టైమింగ్స్లోనే జరిగింది. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఏం చెప్పింది అంటే, అమెరికా అండ్ ఇండియా మధ్యలో జరిగినప్పుడు టైం డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి ఈ టైం డిఫరెన్స్ని అమెరికన్ ఇండియన్ హై కమిషన్ వాళ్ళు ఇండియా టైం ప్రకారం వచ్చి చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఆర్డర్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇండియన్ టైంలోనే దాదాపుగా మనకు మధ్యాహ్నం అంటే వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో మన మధ్యాహ్నం టైంలో 2:30-3 గంటల ప్రాంతంలో మనం ఇక్కడ కూర్చుంటే వారికి 11-10:30 అయి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఉన్నారు. సో సుదీర్ఘంగా ఒక 4-5 రోజులు ఆన్లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్లు జరిగాయి. ఇది 3 కేసుల్లో, ఇందులో 3 కేసులు ఉన్నాయి, ఒకే కేసు కాదు. ఆవిడ మళ్ళా కోర్టుని ధిక్కరించారు అని చెప్పేసి కోర్టు ధిక్కరణ కేసు కూడా వేశారు ఈ కేసులో. సో ఈ 3 కేసులు అంటే ఒకటి ఫ్యామిలీ డిస్ప్యూట్. అయితే ఏం జరిగిందంటే మీకు చిన్న దీనిలో చెప్తాను. ఒకటి డైవర్స్ ఆయన ఫారెన్ కోర్టులో వేశారు. ఇండియాకి ఈవిడ వచ్చి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, నాతో సంసారం చేయాలి అని చెప్పేసి ఆదేశం ఇవ్వండి అని చెప్పేసి ఒక కేసు వేశారు. దాని తర్వాత ఈ కేసు పెండింగ్ ఉంది కాబట్టి యాంటీ సూట్ అనే ఒక కేసు వేసి, ఆయన ఫారిన్ కంట్రీలో డైవర్స్ ప్రొసీడ్ అవ్వడానికి లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, ఆయన అక్కడ డైవర్స్ తీసేసుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ చేయడానికి లేదు అని చెప్పేసి అంటే కోర్టు అవును చేయొద్దు మీరు అని చెప్పేసి భర్తని ఆదేశించడం జరిగింది. తర్వాత ఈవిడ ఫారిన్ కోర్టులో జరిగే కేసులో ఈవిడ పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినప్పుడు మరి హస్బెండ్ కూడా డైవర్స్ కేసు అక్కడ కోర్టు నుంచి ఆదేశం ఉన్నప్పుడు, కోర్టు తారీఖు ఉన్నప్పుడు ఈయన వెళ్ళాలి కదా కోర్టుకి. ఈయన కోర్టుకి వెళ్ళారు. వెళ్తే అసలు ఈయన కోర్టుకు రావడం అనేది ఈ కోర్టు ఇండియా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించడమే అని చెప్పేసి కోర్టు ధిక్కరణ కేసు కూడా వేసింది ఇక్కడ. సో కోర్టు కంటెంప్ట్ అనలేము దాన్ని, బ్రీచ్ ఆఫ్ ఆర్డర్స్ అనొచ్చు, ఎందుకంటే సివిల్ ప్రొసీజర్స్ కాబట్టి. సో బ్రీచ్ ఆఫ్ ఆర్డర్ 39లో ఉంటుంది. సో దాని ప్రకారం ఆవిడ ఇక్కడ కేసు వేసింది. సో టోటల్గా 3 కేసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. సో హస్బెండ్ రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము ఆన్లైన్లో ట్రయల్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. కోర్టు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి కోర్టు కూడా ఆన్లైన్లో ట్రయల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్పీడీ ట్రయల్ చేసి దీంట్లో 3 కేసుల్లో కూడా కోర్టు ఇటీవల జడ్జిమెంట్ ఇచ్చి 3 కేసులని కొట్టివేయడం జరిగింది. అంటే భార్య వేసిన 3 అప్లికేషన్స్ని, అంటే కోర్టు ధిక్కరణ ఆర్డర్ వైలేషన్ అనేది ఆవిడ ఐఏలో వేశారు, బట్ దాన్ని కూడా సపరేట్గా పరిగణిస్తే 3 అప్లికేషన్స్ని కూడా ఇండియన్ ఫ్యామిలీ కోర్టు కొట్టివేయడం జరిగింది. దీనిలో ఉండే ఒక లాజిక్ ఏంటంటే, దీన్ని బ్రాడర్గా చూస్తే ఒక వ్యక్తి ఫారిన్ కోర్టులో నాకు అగెయిన్స్ట్గా ఒక ప్రొసీడింగ్ చేయకూడదు, అది ఫ్యామిలీ డిస్ప్యూట్ అవ్వనివ్వండి, సివిల్ డిస్ప్యూట్ అవ్వనివ్వండి, ఏదైనా డిస్ప్యూట్ అవ్వనివ్వండి, నాకు వ్యతిరేకంగా ఫారిన్ కోర్టులో ఒక కేసు వేయడానికి వీల్లేదు, కేసు ప్రొసీడ్ అవ్వడానికి వీల్లేదు అని ఇండియన్ కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. అది చట్టబద్ధంగా పర్మిసిబుల్ అది. కానీ ఒకవేళ నేను ఇక్కడ ఇండియన్ కోర్టును ఆశ్రయించి నాకు ఆపోజిట్ వ్యక్తి ప్రొసీడ్ అవ్వడానికి లేదు అన్నప్పుడు నేను ఫారిన్ కోర్టులో ఆ కేసులో నేను పార్టిసిపేట్ చేసి ఉండకూడదు. నేను అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ నేను ఓడిపోతాను అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ యాంటీ సూట్ వేస్తాను అంటే కుదరదు. అక్కడ కూడా పోకుండా అక్కడ కోర్టులో ఇండియన్ మోదీ ఎంటర్టైన్మెంట్ కేసు అని చెప్పి రీసెంట్గా ఫేమస్ కేసు అది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఫారిన్ కోర్టు ఇచ్చే
ఫారెన్ కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ కానీ ఫారెన్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇవి ఒప్రెసివ్గా ఉన్నాయి, వెక్షేసియస్గా ఉన్నాయి అంటే తప్ప మనం వీటిలో ఇంటర్వ్యూన్ అవ్వడానికి వీల్లేదు. ఫారెన్ కోర్టు తప్పు చేస్తుంది అనే భ్రమ ఇండియన్ కోర్టుకు ఉండకూడదు అని చెప్పేసి ఫారెన్ కోర్టు డిగ్రీని కూడా ఇండియన్ కోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో కూడా సెక్షన్ 13 ఆఫ్ సిపిసి అండ్ ఐ థింక్ 41 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో క్లియర్గా ఫారెన్ కోర్టులో ఎలాంటి కేసులు ఫారెన్ కోర్టులో ఎంటర్టైన్ చేయొచ్చు, ఒక వ్యక్తి ఫారెన్ కోర్టులో తనకు అన్యాయం జరిగిందని ఏ సమయంలో ఆశ్రయించవచ్చు ఇండియన్ కోర్ట్స్ని అనేది చాలా క్లియర్గా చట్టంలో ఉంది. అది కాకుండా మళ్ళీ చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ పర్టికులర్ కేసులో ఈవిడ ఫారెన్ కోర్టులో డైవర్స్ కేసులో ప్రొసీడ్ అయ్యి డైవర్స్ కేసులో కంటెస్ట్ చేసి ఇక నేను ఓడిపోతాను అని తను నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఇండియాకి వచ్చి యాంటీ సూట్ కేసు వేసి ఈవెన్ ఆపాలన్న ప్రయత్నం చేశారు. కోర్టు అందుకనే ఇనీషియల్గా ఇంజంక్షన్ ఇస్తారు. ఎందుకు అంటే ఒక ప్రైమ్ ఆఫెసై ఉన్నప్పుడు టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. సో టెంపరీగా మీరు ఆపొచ్చు, కానీ నిజంగా చట్ట పరిధిలో మీకు అన్యాయం జరుగుతుంది ఫారెన్ కోర్టులో అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, ఫారెన్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఆ కేసు ఓడిపోతారు. అయితే ఈ కేసులో ఒక పెక్యులర్ విషయం ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఫైలింగ్ అంటే ఆయన అక్కడ డైవర్స్ చేసినప్పుడు ఈవిడ ఇక్కడ ఆర్సీఆర్ వేసినప్పుడు యాంటీ సూట్ వేసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ సిటిజన్స్ కాదు, ఇద్దరు పాస్పోర్ట్లో ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశారు ఇద్దరు. ఆ విషయాన్ని సప్రెస్ చేశారు ఇండియన్ కోర్టులో. ఇద్దరు కాదు, ఈవిడ సప్రెస్ చేశారు. నేను అక్కడ ఉంటున్నాను అని చెప్పారు, అంతేగాని నేను అక్కడ ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశాను, నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాను అని లేదు. కోర్టు కూడా పరిగణించిన విషయాలలో అసలు వీళ్ళిద్దరూ మోర్ దెన్ అంటే ఒక కేసులో అయితే సింగపూర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ కేసులో అయితే కేవలం 6-7 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కంటిన్యూస్గా ఉన్నందుకు కోర్టు ఏమన్నదంటే వీళ్ళిద్దరు కూడా అక్కడే సెటిల్ అయ్యారు, వీళ్ళిద్దరు అక్కడే ఉంటున్నారు, అక్కడి నుంచి వచ్చి ఇండియాలో మళ్ళీ నేను కేసులు ఆపేస్తాను అనడం కుదరదు అని చెప్పేసింది. కానీ వీళ్ళ విషయంలో దాదాపు 12-13 సంవత్సరాలు అక్కడే ఉండి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని సిటిజన్షిప్ తీసేసుకొని లాస్ట్లో వచ్చి లేదు తూచి అసలు మనకు అక్కడ ఫారెన్లో చాలా ఫ్రీగా డైవర్స్ వచ్చేస్తుంది, ఇండియాలో ఫ్రీగా రాదు కాబట్టి మీరు ఇండియాలోనే తీసుకోవాలి, నా పెళ్ళి ఇక్కడే జరిగింది కాబట్టి అంటే కుదరదు. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ కేసులో ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్న తర్వాత విషయం దాచిపెట్టిన తర్వాత తెలిసి ఉంటుంది కదా, తర్వాత నేను ట్రయల్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను. కోర్టు ఏమన్నారు అంటే అదే కోర్టు దాన్ని పరిగణించింది, ఎందుకంటే సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. ఫారెన్ సిటిజన్ అయినా కానీ ఇక్కడ చేయొచ్చు కేసు, దానిలో డిస్ప్యూట్ లేదు, కానీ దాన్ని సప్రెస్ చేసి చేయకూడదు, తప్పు కదా, తప్పు. సో సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది కోర్టు లేదు, అది అంటే చేయాలనుకుంటే చేయొచ్చు, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కానీ నేను నా క్లయింట్కి ఏం చెప్పానంటే ఈ ఫ్యామిలీ కేసెస్లో మీరు మరీ ఆల్రెడీ తెగిపోయింది, ఇక పాప ఒకరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో సార్ మీరు డిఫెన్స్ తరపున మీరు ఉన్నారు, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంటే వాళ్ళు చాలా పిటిషన్స్ వేశారండి, చాలా. అంటే ఇది నాకు తెలిసి బహుశా నేను ఇలాంటి కేసు మళ్ళీ ఫ్యూచర్లో చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఇట్స్ వెరీ పెక్యులర్ కేసు. జీపీఏ ద్వారా అంటే ఇప్పుడు నా క్లయింట్ ఫారెన్లోనే ఉన్నారు, వైఫ్ ఇండియాకి వచ్చారు, ఆవిడే కేసు కంటెస్ట్ చేస్తున్నారు, మేమేమో జీపీఏ ద్వారా ఇక్కడ కేసు కంటెస్ట్ చేసాం. అంటే మదర్కి జీపీఏ ఇచ్చి మదర్ ఇక్కడ కోర్టుకు అపీర్ అయ్యేవాళ్ళు. అయితే ఈ జీపీఏ ద్వారా ఎవిడెన్స్ వేయడం కుదరదు, జీపీఏ ద్వారా ఈ ప్రొసీడింగ్స్ చేయడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఇంకొక అప్లికేషన్ వేశారు. అప్లికేషన్ వేస్తే దానిలో కొంచెం అంటే మంచి గ్రౌండ్సే తీసుకున్నారు. దానిలో ఇద్దరు లాయర్లు మారారు, బట్ ఫస్ట్ ఉన్న వారు చాలా మంచి గ్రౌండ్స్ తీసుకున్నారు. ఏం గ్రౌండ్ అండి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ప్రైవేట్ సంభాషణలు, ప్రైవేటు వ్యక్తిగతమైన విషయాలలో మూడో వ్యక్తికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆ జీపీఏ ఎలా చెప్తారు ఎవిడెన్స్లో ఇదే జరిగింది. సార్ సాధారణంగా జీపీ అనేది ప్రాపర్టీ విషయంలో కదా, ఇక్కడ ఫ్యామిలీ కేసులో కూడా చేసుకోవచ్చు, ఎనీ సివిల్ కేసులో చేసుకోవచ్చు, క్రిమినల్ కేసుల్లో తప్ప ఎనీ టైప్ ఆఫ్ సివిల్ కేసులో జీపీఏ ఎగ్జిక్యూట్ చేసి చేయొచ్చు. అయితే అప్పుడు మేము మా సైడ్ వాదనలు వినిపించాము దానిలో కూడా. అప్పుడు కోర్టు మళ్ళీ మాకు అనుకూలంగా లేదు జీపీఏ ద్వారా వీళ్ళు చేయొచ్చు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఎందుకు ఎక్కడన్నా మళ్ళీ డిసడ్వాంటేజ్ వస్తుందేమో అని చెప్పేసి నేను చేశానంటే అప్పుడు ఆన్లైన్లో చేయాలి అని చెప్పేసి అప్లికేషన్ వేయడం జరిగింది. చేసి అప్పుడు ప్రతిసారి ఫారిన్ కంట్రీ నుంచి అక్కడ నోటరైజ్డ్ చేయించి ఎవిడెన్స్ ఇక్కడ తీసుకొని వచ్చి ప్రతి అప్లికేషన్ అక్కడ నోటరైజ్ చేయించి, అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని పకడ్బందీగా
కరెక్ట్గా కోర్ట్ డేట్ వచ్చే లోపల పేపర్లు తెప్పించేసుకొని ఇక్కడ కోర్టులో వేసేవాళ్ళు. దాదాపు ఒక 3-4 నెలలు ఒక వార్ రూమ్ లాగే జరిగింది. కేసు బండిల్ ఇంత ఉంటుంది, దాదాపు ఒక 3000 పేజీలు ఉంటుంది. అది చాలా, అంటే అది అప్పీల్కి వచ్చిందంటే ఏ స్థాయిలో వెళ్తుందో కూడా తెలియదు. హైకోర్టు ఇంటర్వ్యూ అవ్వడం బట్టి హైకోర్టు కూడా అప్పుడు నేను స్టే ఛాలెంజ్ చేసినప్పుడు స్టే తీసేస్తానన్నప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్స్ కౌన్సిల్ గారు కూడా ఆయన కూడా మంచి సజెషన్ ఇచ్చారు. తొందరగా దీన్ని తేల్చేద్దాము, మేము రెడీగా ఉన్నాం, వాళ్ళు రెడీగా ఉంటే మేము కూడా తొందరగా వస్తామంటే మేము కూడా ఓకే వెళ్ళని కూడా అని చెప్పేసి ఒప్పుకున్నాం. సో అదొక పాజిటివ్గా జరిగింది. అంటే బేసిక్ లైన్ ఏంటి అంటే ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో కూడా డైవర్స్ వేసుకోవచ్చు, క్రిమినల్ కేసులు పెట్టుకోవచ్చు, ఇండియాలో కూడా పెట్టుకోవచ్చు. ఇండియాలో కూడా డైవర్స్ కేసులు, ఆర్సీఆర్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు వేసుకోవచ్చు. కానీ దానికి చట్ట పరిధిలో మీరు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండి లేదా ఇండియాలోనే మీరు పర్మనెంట్ కోహాబిట్ చేయబోతున్నారు అని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఫారిన్ కోర్టులో ఎటువంటి ప్రొసీడింగ్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండియాకి వచ్చి ఇండియాలో కేసులు వేసుకుంటే బహుశా మీకు ఏదన్నా, అంటే ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి బహుశా వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు. అంతేగాని ఫారెన్లో నాకు డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి నేను ఇండియాకి వస్తాను అంటే కోర్టు దాన్ని ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే కోర్టు 2 లాజిక్స్ మీద, ఒప్రెసివ్, వెక్షేసియస్, ఈ 2 పదాలు కోర్టు క్లియర్గా చెప్పింది. ఫారిన్ కంట్రీలో ప్రొసీడింగ్స్ ఒప్రెసివ్గా ఉండాలి, వెక్షేసియస్గా ఉండాలి, మీ వాదనలు వినకుండా అవతల వాళ్ళకి ఇచ్చారు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలగాలి అనే పారామీటర్స్, కొన్ని లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. అవి కాకుండా మీరు ఇండియాకి వస్తానంటే అది సార్. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆపోజిట్ పార్టీ అప్పీల్ చేసుకోవచ్చా? అప్పీల్కి వెళ్ళొచ్చు, దే కెన్ అప్పీల్. ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్ సార్, యూఎస్లోనే మీరు అన్నట్లుగా కేసు వేసినా అక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండియా వచ్చి వేసుకోవడానికి అవకాశం ఉంది. అవును. కానీ అక్కడ ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి వేయడానికి కుదరదు. రైట్. అక్కడ భర్తే ఓడిపోయాడు అనుకోండి, ఆయన ఇండియాకి వచ్చి మళ్ళీ ఆ మీద కేసు వేయచ్చా? ఫారెన్ కోర్టు ఆయనకి భార్యకి ఫేవర్గా ఉందనుకోండి, ఆయన ఇండియా వస్తాడు, అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో కేసు వేసుకోవచ్చా? లేదు, భార్య అక్కడ ఓడిపోయింది అనుకోండి, ఆవిడ ఇండియా వచ్చి మరోసారి కేసు వేయచ్చా? మరోసారి డూప్లికేషన్ ఆఫ్ కేసెస్ అనేది కుదరదు మళ్ళీ. అంటే 498 ఉందనుకోండి. అవును. అది మనం ఇండియాలో ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో 490 ఉందని ఇంకెక్కడ వేయడం కుదరదు. ఇంకా వేస్తే ఇంకా వేరే డొమెస్టిక్ వైలెన్స్ లేదంటే క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు. ఇదే 498 అమెరికాలోనో లేదా ఇంకో కంట్రీలోనో సిమిలర్ నేచర్ ఆఫ్ కేసు వేసి అక్కడ ఓడిపోయారు, విన్ అవ్వలేదు. అవును. లేదు, విన్ అయ్యారు అనుకుందాం, అయిన తర్వాత వాడిని ఇంకా భర్తను ఇంకా సాధించాలి అనుకుని ఇండియా వచ్చి ఇంకో కేసు ఇక్కడ వేయచ్చు. అదే అంటే కేసు వేయడానికి ఎవరన్నా కేసు వేయచ్చండి, కానీ దాని మెయింటైనబిలిటీ అవుట్కమ్లో మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే ఈవెన్ ఇండియాలో కూడా మనకి ఎక్స్ప్రెస్ బార్ ఉంది. ఒకసారి ఒక కేసు వేసి అది ఏ పరిణామాల్లో క్లోజ్ అయితే మళ్ళీ అలాంటి కేసు వేయడానికి వీల్లేదు. సో దీనికి ఎక్స్ప్రెస్ 300 CRPSలో ఎక్కడో దెర్ ఈజ్ ఎ క్లియర్ బార్ దాని మీద. ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటే, అంటే ఇప్పుడు ఇదే కేసులో మీరు అక్కడ ఓడిపోయారు, ఇండియాకి వచ్చారు, ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏదో హరాస్మెంట్ జరిగింది అని చెప్పి ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని కానీ కేసు వేస్తే అది మళ్ళీ దానిలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఒక్కసారి ఒక ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత అదే సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ని తీసుకొని వచ్చి మళ్ళీ కేసు వేస్తానంటే అది కుదరదు. కరెక్టే అండి. అంటే ఫారెన్లోనే లేదంటే ఇంకో దగ్గర 498 ఇష్యూ అయింది. ఎస్. ఆవిడ బయటకు వచ్చేసారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక కేసు, అంటే ఇంటికి వెళ్తే తిట్టాడనో లేదా కొట్టాడనో ఫ్రెష్ కాజ్ ఆఫ్ యాక్షన్, కానీ మోటివేషన్ అక్కడే కనిపిస్తుంటది కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అదే దాన్ని, అంటే అది డిఫెన్స్ ఊరుకోరు కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రైమ్లో ఒక ఇదేంటంటే అండి, విమెన్ చట్టంకి సంబంధించి మేజర్గా ఇండియాలో విమెన్ ఎప్పుడన్నా ఒక కేసు పెట్టినప్పుడు బర్డన్ అవతల వాడి మీద షిఫ్ట్ అవుతుంది. జనరల్గా కేసుల్లో ఏమవుతుందంటే ఎవరైతే కేసు పెడతారో వాళ్ళు ప్రూవ్ చేయాలి, అంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి నువ్వు తప్పు చేసావని. కానీ విమెన్ ఓరియంటెడ్ కేసెస్లో దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ విమెన్ ఓరియంటెడ్ కేసుల్లో ఎప్పుడైతే విమెన్ ముందుకు వచ్చి కేసు పెడుతుందో అప్పుడు బర్డన్ అక్యూజ్డ్ మీదకి వెళ్తుంది. సో అక్యూజ్డ్ ఆయన ప్రూవ్ చేసుకోవాలి నేను చేయలేదని. ఈవెన్ మీరు 304లో కూడా ఈ డౌరీ డెత్ కేసెస్ 304Bలో డౌరీ డెత్ కేసెస్ ఉంటాయి కదా, అందులో కూడా మీకు బర్డన్ హస్బెండ్ మీదకే వెళ్తుంది. సో అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్లో బర్డన్ కూడా హస్బెండ్ మీదకి వెళ్తుంది, న్యాచురల్గా అలా ఉంటుంది. కాబట్టి డిఫెన్స్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మళ్ళా సేమ్ ఇష్యూస్ మీదే ఇక్కడ వీళ్ళు వచ్చి వెంజ్ఫుల్ యాటిట్యూడ్ని క్యారీ చేసి వైఫ్ నా మీద కేసు వేసింది అని ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్గా అది కొట్టేస్తారు.
ఇక్కడ రెండు అంశాలు చూడండి. ఒకటి, కేసు వేయొచ్చా అనే క్వశ్చన్ ఎస్ ఆర్ నో అంటే ఎస్ వేయచ్చు. కేసు నిలబడుతుందా అంటే నిలబడుతుంది. కేసు వేయడానికి ఏదన్నా వేయచ్చు. కేసు వేయడానికి ప్రైమా ఫేసి హక్కు ఉంది. సో అందుకనే వేర్ దేర్ ఇస్ ఎ రైట్ దేర్ ఇస్ ఎ రెమెడీ. రైట్. సో వేర్ దేర్ ఇస్ ఎ రైట్ అంటే ఆవిడ కేసే రైట్ ఉంది, నాకు రెమెడీ ఉందిగా. సో దాన్ని అలా ఆలోచించాలి. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైలింగ్ కేస్ ఎస్, కానీ మెయింటైనబిలిటీ తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ట్రైలో మెయింటైనబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఓకే, సరే ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఎన్ఆర్ఐ అల్లుడు అనగానే చాలామంది వాడు దేశంలోనే పెద్ద ఇది అనుకుంటారు. అవును, అంటే అందరూ కాదు, కొంతమంది మోసాలు చేస్తుంటారు. ఎస్. అమ్మాయిని తీసుకెళ్తాను అంటాడు, పెళ్లి చేసుకుంటాడు, వీసా పంపిస్తాను, జంప్ అవుతాడు, రాడు. ఇంకా అటువంటి కేసులు ఎలా నియమించాలి? అమ్మాయి ఇక్కడే ఉంటుంది, వాడు అక్కడే ఉంటాడు, వీసా పంపిస్తా అంటాడు, వీసా రాదు, వీసా వస్తాడు, నేను చూస్తుంటాను. రీసెంట్గా అది లక్కీగా కాంప్రమైజ్లో తేలిందండి. అతని మీద ఆ కేసు నేనే డీల్ చేశాను నా వైఫ్ తరఫున. ఆ కేసులో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి అతన్ని ఇక్కడ 498 వేసాము, తర్వాత చీటింగ్ కేసు వేసాము, అడల్టరీ. అతను ఎందుకంటే రెండో పెళ్లి చేసుకొని అన్అఫిషియల్గానే చేసుకొని అక్కడ ఇంకో పాప కూడా పుట్టేసింది అతనికి. చేసిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు అతను ఇండియాకి రాలేదు, అక్కడే ఉన్నాడు 4 సంవత్సరాలు. కరెక్ట్ అండి, అక్కడే ఉన్న ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నాడు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాం. కరెక్ట్. ఇక్కడ అమ్మాయి సఫర్ అవుతుంది కదా, అమ్మాయి సఫర్ అవుతుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాం. ఇంకా ఆఖరికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా, కోర్టు కూడా దాన్ని స్ప్లిట్ చేసి ట్రయల్ చేస్తాను అన్నప్పుడు, అంటే పేరెంట్స్ ప్లస్ ఇతను హస్బెండ్ వాళ్ళందరి మీద ఉన్నప్పుడు హస్బెండ్ని స్ప్లిట్ చేసి పేరెంట్స్ మీద ట్రయల్ చేస్తాను. పేరెంట్స్ ఎక్విట్ అయ్యారంటే అడ్వాంటేజ్ వాడు తీసుకుంటాడండి. ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ అది, అట్లా కుదరదు అని చెప్పేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక పిటిషన్ మేము వేసినప్పుడు పోలీస్ వారి నిర్లక్ష్యం ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేయట్లేదు దీన్ని అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఒక ఫర్దర్ పిటిషన్ వేసామో అప్పుడు లక్కీగా ఏమైంది అంటే అతని పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చింది. ఈ పాస్పోర్ట్ రెన్యువల్కి వస్తున్న విషయం మేము తెలుసుకొని అతను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అమెరికాలో కానీ హై కమిషన్లోనో ఎక్కడో ఇవ్వాలి కాబట్టి వాళ్ళని పార్టీ చేసి ఇతనికి రెన్యువల్ ఇవ్వడానికి వీల్లేదు, ఇతని పాస్పోర్ట్ ఎక్కడన్నా సరెండర్ చేయడానికి వచ్చినా కానీ అది చేయడానికి వీల్లేదు అని చెప్పేసి మేము హైకోర్టును ఆశ్రయించే సమయంలో అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి కాంప్రమైజ్ అయ్యి తనకి కొంచెం మంచి డిగ్నిఫైడ్ కాంపెన్సేషన్ ఇచ్చి పాపకి దానికి పర్మనెంట్ అలిమనీ సెటిల్మెంట్ ఇచ్చి చేశారు. కానీ స్టిల్ ఈ రోజుకి కూడా అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది కాబట్టి అతను ఇండియాకి వచ్చి అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒక ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ తీసుకొని మిగతా ప్రొసీడింగ్ తీసుకొని కేసులన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మేము ఒకసారి క్రిమినల్ కేసు పెట్టాం కాబట్టి ఇప్పుడు నేనే లేదు నేను అంతా కాంప్రమైజ్ అయిపోయాను కానీ విత్డ్రా అయిపోతాను అనడానికి కుదరదు. సో రెడ్ కార్నర్ నోటీస్ ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఆల్రెడీ కేసులో కాంప్రమైజ్ అయినప్పటికీ క్రిమినల్ కేసులో ఒక వారెంట్ పెండింగ్ ఉంది, అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. మన పాస్పోర్ట్ డేట్ కూడా అయిపోయింది రాడా మరి? బహుశా ఈ నెలలో నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది. ఎలా చేస్తారు అనేది నేను చూడాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేసుకోవాలి, ఆయన బయటపడాలనుకో అంటే ఈ కాంప్రమైజ్ నేను చూసుకొని ఇప్పుడు వాళ్ళు చేసుకోలేదు కాబట్టి నేను నా క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చెప్పడం అంత సమంజసం కాదు. దానికి రెమెడీ ఉంది కానీ ఈ టైంలో నేను చెప్పడం సమంజసం కాదు. సార్ ఇప్పుడు ఇదే చెప్పిన కేసులో రెమెడీ ఖచ్చితంగా రెమెడీ అయితే ఉంది, ఉంటుంది, ప్రతి సమస్యకు ఉంటుంది, ఖచ్చితంగా రెమెడీ ఉంది. అతను అరెస్ట్ అవ్వకుండా బయటపడచ్చు. మళ్ళీ మీకే కాల్ చేయమంటారా? నేను ఒకసారి నా క్లయింట్ తరఫున నేను వకాలతుల్లో ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నేను అడ్వైజ్ ఇవ్వడం కూడా జరగదు. వాళ్ళ అడ్వకేట్స్ అడ్వైస్ ఇస్తారు, వాళ్ళు ఇప్పటికీ చేసుకొని ఉండాలి. సార్ ఫైనల్గా చెప్పండి, ఎన్ఆర్ఐ భర్తలు వేధింపులు తట్టుకోలేక చాలామంది అమ్మాయిలు ఇక్కడ సఫర్ అవుతుంటారు, భార్యలు. వాళ్ళు ఆడక్కడి నుంచి రావట్లేదు కదా అని ఇక్కడున్న ఆడపడుచులకి అత్తామామల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. పాపం వాళ్ళకి ఎన్నో ఆప్షన్ లేదు కదండి. కానీ అది అన్యాయం కదండి సార్, అది చాలా అన్యాయం. అది అంటే వీళ్ళకుండా ఆప్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు అత్త మామ ఆడపడుచులు వాళ్ళు అనుకుంటే ఈ భర్తని ఇండియాకి తీసుకురాలేరండి. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారండి, వాళ్ళని కూడా వదులుకుంటారు. అదే ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి దగ్గర ఉండే ఆప్షన్ ఏంటో చెప్పండి నాకు. ఈ అమ్మాయికి ఆప్షన్ లేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ అమ్మాయి దృష్టిలో అత్త మామ ఆడపడుచు కూడా హెరాస్ చేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకుని కన్విన్స్ చేసుకోలేకపోయారు, వాళ్ళ సైడ్ నుంచి ఈ అమ్మాయికి సపోర్ట్ ఏం రావట్లేదు. కానీ అమ్మాయి వాళ్ళు కలిసి ఉంటారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక కేసు నడుస్తుంది, సిటీ సివిల్ కోర్టులో నడుస్తుంది. ఆ అమ్మాయికి అత్త మామ చనిపోయారు, ఆడపడుచు ఉంది, బాగా సమాజంలో వెల్ నోటెడ్ పర్సన్స్ వాళ్ళు. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత కోర్టులో ఆస్తుంది కానీ ఆడపడుచు మీద కేసు వేయకండి అన్నది.
డీవీసీ వేస్తున్నాం కదా, ఆడపడుచుని ఇన్వాల్వ్ చేయొద్దు అంటే, ఎందుకమ్మా ఎందుకు ఇన్వాల్వ్ చేయొద్దు అంటే, మా అమ్మాయిని కూడా హెరాస్ చేశారండి వీళ్ళు. ఓకే, తను నాకేమీ హెల్ప్ చేయలేదు, బట్ ఆ అమ్మాయిని కూడా వీడు హెరాస్ చేశాడు మానవత్వం ఉంది ఆవిడ అని చెప్పేసి ఆవిడ వేయలేదు. కాబట్టి ఈవిడకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ కేసెస్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ని పిల్లలకి ఇప్పించే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఈ కేసులో. అలాంటి వాళ్ళు ఉంటారండి, నిజాయితీగానే చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి కూడా, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారేమో న్యాచురల్గా అనుకుంటుంది. అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా కేసులు పెట్టి తీరాలి. సార్ కొంతమంది మ్యారేజ్ బ్యూరోలో వచ్చేస్తారండి, ఎన్ఆర్ఐ, నేను పలానా ఉగాండా లేదంటే కెనడా, అక్కడ నేను అది దోష్ డాష్ డాష్ డాష్. వీళ్ళు అబ్బాయి శాలరీ ప్యాకేజ్ చూసుకొని కంపెనీ చూసుకొని వీళ్ళు కూడా ఆ ఫ్యాన్సీ నంబర్స్ చూసుకుంటారు, చూసుకొని కమిట్ అవుతారు. అవును, కానీ కమిట్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. అవును, అంతా అయిపోయిన తర్వాత అటువంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కెనడాలో నుంచో ఒక సంబంధం వచ్చింది, ఏం చేయాలంటే ఫస్ట్ మనం రంగుల ప్రపంచాన్ని ఊహించుకోవడం మానేయాలి. అవి మర్చిపోం, ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి. అవి రావు మనకు ఇండియాలో అండి. మీరు అన్నట్లు రంగుల ప్రపంచాన్ని మర్చిపోము, నిజాల్లోకి బతకలేము. ఇప్పుడు చెప్పండి, ఏదో మా అల్లుడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకోవడానికి చేస్తున్నాను, ప్యాకేజ్ ఉంది, నెలకి ₹1,00,000, నెలకి 8 లక్షలు 10 లక్షలు జీతం, అట్లాంటి అనుభవించి తీరాలి. కాదు కాదు కాదు, అక్కడ ఒక సొల్యూషన్ కావాలంటే వీళ్ళు ఒక విదేశీ నుంచి వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి? ఇండియాలోనే ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోస్ కూడా డిటెక్టివ్ ఏజెన్సీస్ని అడిషనల్ సర్వీసెస్గా ఇస్తున్నారు చాలామంది మ్యారేజ్ బ్యూరోస్ కూడా. ఈ డిటెక్టివ్ ఏజెన్సీస్ని హైర్ చేసుకొని ఆ అబ్బాయి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడని ఫోన్ కాల్ డేటాని కూడా తీసుకుని అనఫిషియల్గానే తీసుకొని వీళ్ళు స్టడీ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. అంటే మీకు చెప్తున్న డిటెక్టివ్ ఏజెన్సీ మరి బర్డెన్ అది కాకుండా గవర్నమెంట్ లేదా? అట్లా ఉండకూడదండి. ఇప్పుడు నా వ్యక్తిగతమైన అభిప్రాయం అడిగితే అసలు ఇద్దరు కలిసి బతకడానికి మూడో వాడి సంబంధం చూడడం అనేది మూర్ఖత్వం. ఈ అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి అనుకుంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో వాళ్ళిద్దరూ ఒప్పుకొని వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్తో జరగాలి. మా నాన్న సంబంధం చూశారండి, మా పెద్దవాళ్ళ సంబంధం చూశారండి అని కుల పెళ్ళిళ్ళు ఇవన్నీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మనం చాలా డిగ్నిఫైడ్గా కులం పెళ్ళిళ్ళకి పెట్టుకున్న డిగ్నిఫైడ్ పేరే అరేంజ్డ్ మ్యారేజ్ అని. సో ఈ అరేంజ్ మ్యారేజ్ అండి పెద్దలు కుదిర్చిన పెళ్ళి అండి అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తారో దానికి అనుభవించి తీరాలి. దానికి ఎటువంటి సొల్యూషన్ కూడా మనం ప్రాక్టికల్గా చెప్పలేం. ఏదో చెప్పచ్చు, ప్రికాషన్స్ చెప్పచ్చు, కానీ సొల్యూషన్ చెప్పలేం. ప్రికాషన్స్ అంటే తర్వాత ఎంక్వైరీ చేసుకోవడం ఒక ప్రికాషన్. ఆ అబ్బాయికి ఇండియాలో ఎటువంటి కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ వేశారు లేదా ఆర్సీఆర్ వేశారు, అతను వచ్చి సంసారం చేయట్లేదు, ఇక్కడ ఏదో ఎక్స్పర్టీ డిగ్రీ తీసుకున్నారు. కానీ ఇండియాలో తర్వాత పెళ్లికి ముందు ప్రికాషన్స్ అంటే ఎంక్వైరీయే. పెళ్లికి ముందు ఓన్లీ మీరు అఫోర్డ్ చేయగలిగితే డిటెక్టివ్ ఏజెన్సీస్ని హైర్ చేసుకోండి. ఇక్కడ కన్నా ఫారిన్ కంట్రీస్లో ఇంకా మంచి మంచి డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో డిటెక్టివ్ ఏజెన్సీని హైర్ చేసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా చూసుకొని తరోగా చెక్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఎన్ఆర్ఐలకి ఇండియాలో ఏదన్నా స్థిరాస్తులు ఉన్నాయా లేదా, అవి స్థిరాస్తుల్లో తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. అడిగి తీసుకోండి. ఎందుకు అంటే రేపు పొద్దున అట్లీస్ట్ అంటే గొడ్డిలో మెల్ల అన్నట్టు పెళ్ళైన తర్వాత వీళ్ళు ఏదైనా అన్యాయం చేస్తే మనం ఏదన్నా కోర్టు కేసు వేసినా కానీ వాడు నేను రాను ఇండియాకి రాను ఏం చేసుకోరు అన్నప్పుడు అతని ప్రాపర్టీస్ని జప్తు చేసే ఒక వెసులుబాటు ఇండియన్ చట్టంలో ఉంది. ఇది ఆర్సీఆర్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్సీఆర్ పిటిషన్ వేసి ఒకవేళ వైఫ్ సక్సెస్ అయితే అతను రాకపోతే ఇండియాకు నేను సంసారం చేయను అనకపోతే, ఇండియాకి రాకపోతే లేకుంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళకపోతే అతనికి ఉండే ప్రాపర్టీస్ని ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఆ చేసే వెసులుబాటు ఉంది. ఆ ప్రాపర్టీ లేదనుకోండి ఏం చేస్తారు? ఏం చేయలేరు. వాడు నేను రాను, నేను ఇక్కడ వదిలేస్తాను, అక్కడే ఉంటాను అంటే ఏం చేయలేము. లేదంటే ఈ మధ్య మరీ అసలు చాలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి. మనం రీసెంట్గా చూస్తున్నాం, ఇండియాలో ఏదో ఒక కేసులో ఇరుక్కొని కావాలని ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం, గొడవపడడం చేయడం, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అసైలం ఫైల్ చేసుకోవడం, నాకు ఇండియాలో థ్రెట్ ఉంది అని చెప్పేసి అమెరికాలో లండన్లో ఉండడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య. వాడు అక్కడ అలాంటి అసైలం ఏదైనా వేసాడు అనుకోండి, నాకు ఇండియాలో థ్రెట్ ఉంది, వెళ్తే నన్ను అక్కడ అరెస్ట్ చేస్తారు, పొలిటికల్ ఇది ఉంది నా మీద అని చెప్పి వాడు ఏదన్నా ఈ పొలిటికల్ అన్రెస్ట్ జరగవచ్చు, నేను వెళ్తే నన్ను చంపేయచ్చు అని చెప్పి ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాడు అంటే ఫారిన్ కంట్రీస్ కూడా వాడికి అసైలం ఇచ్చి అసైలంని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటారు. వాడు ఎప్పటికీ ఇండియాకి రాడు. ఏం చేస్తారు? సొల్యూషన్ ఏంటి? సో ఎక్స్ప్లాయిట్ చేయాలి అనుకున్నవాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎలాగైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. మనం ఓన్లీ ప్రికాషనరీ వేస్లో జాగ్రత్తలు తీసుకొని అతనికి ముఖ్యంగా పెళ్ళైన తర్వాత అయినా కానీ అట్లీస్ట్ తనకి ఎంతో కొంత సెక్యూరిటీ ఉండేలాగా, వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, అతను ఇండియాకి రాగలిగిన
ఇండియాకి రావాలి అనే కండిషన్స్లో ఏదన్నా ఉన్నాడా లేదా, అసలు ఇండియాకి రాకపోతే అతనికి ఏం జరుగుతుంది అనే యాంగిల్లో మీరు ఆలోచించుకుంటే ఓకే, వీడికి ఏదన్నా జరిగితే ఇండియాకి రాకపోయినా కానీ వీడికి ఏం పర్వాలేదు అనుకున్నవాడిని మీరు చేసుకోకపోవడం మరీ ఉత్తమం. అది ఎన్ఆర్ఐ అల్లుడి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలంటున్నారు శ్రీకాంత్ గారు. ఎన్ఆర్ఐ అల్లుడు కదా అంటూ కోట్ల కట్నాలు ఇచ్చి తర్వాత బాధపడితే చేసేది ఏమి లేదు అంటున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వీలైతే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలతో సంప్రదించి ఆయన వివరాలు తెలుసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీకాంత్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.